కరివేపాకు పచ్చిమిర్చి వేస్తున్నాను. చేప ఉంది కదండి, దీనిపై తొక్కంతా తీసేసి చేప తొక్కంతా, అది చిన్న చేపని చేపలాగా వేసేసానండి. చేపల పీస్ అయితే కొంచెం చల్లారితేనే బాగుంటుంది. ఏమో సొరకూర నా ఫేవరెట్ కర్రీ. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. మా వారు ఒక్క పని చేసి పెట్టండి, నిజంగా నాకైతే ఇప్పుడు ఇద్దరికి కోపం, నాకైతే కోపం వచ్చేసింది అనమాట. అంటే ఈరోజు నేను దులుపుల పని పెట్టుకున్నాను, సండే కదా, నిన్న కొంచెం చేశాను, ఈరోజు కొంచెం చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అయితే నేను గోదావరి చేప తెచ్చుకుంటాను, పులుసు పెట్టు, ఒక చిన్న చేప అన్నారు కదా, సరేలే తెచ్చుకోమన్నాను. వెళ్ళండి. అయితే ఈ లోపల నేను పైన మొక్కలకై నీళ్ళు పెట్టేసి మిగతా పని చూసుకుందాం అనుకున్నాను. వీడియో చేసి అసలు అంటే ఇంకా ఆ ఐడియాలో లేను, నేను వీడియో చేసే ఐడియాలో లేనమాట. అయితే ఏం చేసేది తెలుసండి, మా సాయిరము ఇప్పుడు తీసేది మా సాయిరామే, ఇద్దరు వెళ్ళారు. డాడీ గోదావరి చేప అన్నారు. మరి ఇన్ని పట్టుకొచ్చారు ఎందుకు మీరు? అంత ఖాళీగా ఉందా అమ్మ మీకు? అంత ఖాళీగా ఉందే. దాని గురించి మళ్ళీ పైకి వచ్చి డాడీ నీ కోసం ఇష్టమైన తీసుకొచ్చేసానంటే మంచి ఏదో చెప్పారండి, గుడ్ న్యూస్ కింద ఏదో చెప్పారు. తీరా చూస్తే సొర చేప అంట. నిజంగా నాకు ఇష్టమే, దాన్ని చూడగానే స్మైల్ వచ్చింది. తర్వాత పని ఉంటుంది చూసారు, ఈ మూడు చూసేటప్పుడు ఇంకా బీపీ వచ్చింది అన్నమాట నాకు. నేను చేయనని ఎందుకు ఇలా ఇన్ని తెచ్చేస్తారో ఒకేసారి అంటే, ఆవిడ ఎవరికో ఏదో అర్జెంట్ అయ్యింది, అమ్మే ఆవిడ ఈయనకి చెప్పేసిందంట. అంటే ఇచ్చేసింది తక్కువ రేటుకి, ఇంకా తీసేసుకోండి బతిమాడి ఇచ్చేసిందంటండి. ఆవిడ బాధ తట్టుకోలేక పాపం ఆవిడ ఏదో బాధపడుతుందని ఈయన తగ్గించుకుని వచ్చేసారు ఇవి. చూడండి మా వారు జాలితనం, ఎంత జాలితనమో. ఎందుకు ఏమైంది అసలు, ఏం జరిగిందో చెప్పు నాకు మార్కెట్లో. ఏమైందంటే అమ్మా, వాళ్ళకి ఏదో కొంచెం అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి డాడీకి తెలుసు మాట, తెలుసు కదా డాడీకి తెలుసు కాబట్టి ఇంకా పట్టుకెళ్ళిపోండి అయిపోతాయి కదా, నాకు కూడా నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలండి, పని ఉందండి అని చెప్పేసి ఇంకా అయిపోతున్నాయి అని చెప్పి ఇంక ఇచ్చేసి, అంటే అప్పటికి ఇంకొకరు వచ్చారు, వాళ్ళకి కుంసూర చేపలు అమ్మేశారు, ఇంకొకరు వచ్చి కుంసూర చేపలు పట్టుకెళ్ళారు. ఇంకా లాస్ట్ లో ఉన్నాయి, పట్టుకెళ్ళిపోండి అంటే పట్టుకొస్తున్నారు. అవును కదా, నాకేమో పని పెట్టారన్నమాట మీరు. అసలు మామూలు కాదు. అయితే నాకు ఇందులో ఇష్టమైన ఫుడ్ ఏంటంటే అండి, సొర తప్ప మిగతా ఈ రెండు కూడా నేను పెద్ద తిన్నాను. కానీ ఆ సొర కోసం ఈ రెండింటిని నేను ఇప్పుడు మా వారి కోసం వండాలన్నమాట. అయితే ఇప్పుడు మూడు ఒకసారి అయితే వండానండి. ఇవి క్లీన్ చేసేసి మేము మెత్తళ్ళు అంటాము, కానీ నెత్తళ్ళు అంటున్నారు, అసలు పేరు నెత్తళ్ళు అంటున్నారు, మేమేమో పలుకుతాం అన్నమాట. అయితే వీటిని శుభ్రంగా బాగు చేసేసి కొంచెం ఉప్పు అది కారం కలిపేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేద్దాం అనుకుంటున్నాను. రేపు ఎప్పుడో వండుతాను. మా ఓళ్ళు తినరండి, మా చిన్నపిల్లలు, అదే మా ముగ్గురు పిల్లలు ఈ మెత్తలు తినరు, ఆయన కోసం అనుకుంటా. ఇవి తింటారు. సాయిరమాలు పులుసు చాలా బాగుంటుంది, కొయ్యింగు పరుగులు అంటాం కదా. అయితే ఇవి ఇగిరికి కూడా పెట్టుకుంటారు, ఓ మాదిరి చిన్నగా ఉంటే కనుక పులుసు పెట్టుకుంటారు. ఇప్పుడు నేను మూడు కూడా బాగు చేసేసి, ఇదేమో బాగు చేయాల్సిన అవసరం ఉండదు, చాలా ఈజీ పని. సొర అప్పుడు నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వండాను, మళ్ళీ ఇప్పుడు వండడమే. అంటే దాన్ని బట్టి ఆలోచించండి, నేను ఒకసారి చూపించాను కదా సొర, మళ్ళీ ఇప్పుడు వండడం, మధ్యలో ఒకసారి వండానేమో అంతే, ఒక 3 times ఏమో అండి ఈ 3 yearsలోనే. నాకు సొర అంటే చాలా ఇష్టం. అమ్మ హైదరాబాద్ వెళ్తే అమ్మ వండి పెడతారు, నాకు చాలా ఇష్టం కాబట్టి ముందు దీన్ని ఆవిరి మీద కుక్ చేసేయచ్చు, ఇవేమో బాగు చేసేస్తాం. ఇదిగోండి ఈ చేపల్లో 6 చేపలు ఉన్నాయన్నమాట. ఇవి 6 చేపలు అన్నా కానీ 7 చేపలు కథ గుర్తుకొచ్చింది నాకు. చేప ఎందుకు అనలేదని చెప్పేసి స్టోరీ తెలుసా. మా చిన్నప్పుడు అసలు ఎన్ని కథలు ఉండేవో, ఇప్పుడు అన్ని బుక్స్ తీసి చదివి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు తాతలు అమ్మమ్మలు ఉంటే కూర్చోబెట్టుకుని ఇవే కథలు చెప్పించేవారు. ఎందుకంటే లేదంటే ఆవు మేత వెళ్ళేది, ఇలా చాలా ఉంటుంది కదా, ఇలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇవి నేను శుభ్రంగా ఒకసారి కడిగేసి స్టీమ్ చేసి పెట్టేస్తాను. నేనైతే మెత్తళ్ళు ఈ మధ్య ఫంక్షన్స్లో పకోడీ కింద, అదే ఫ్రై కింద వేస్తున్నారండి, డీప్ ఫ్రై చేసేసి. బాగుంటుంది, ముళ్ళే ఉండట్లేదు, డైరెక్ట్గా నవలేస్తున్నారు, అలాగా బాగుంటుంది. చింతకేసి వండుకున్నా, మామిడికేసి వండుకున్నా, గోంగూర వేసి వండుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ముందు బాగు చేసేసి అప్పుడు మళ్ళీ మీకు కనపడతాను. వెనకాల నుంచి వచ్చండి, అయినా పకోడీ వేసేవే తింటారా మరి, నిమ్మకాయ పిండుకుని చాలా బాగుంటుంది. ఇంకా కూరగా నన్న మొహం మొత్తుతుంది కదా. అవును, మొన్న పినపల ఫంక్షన్కి అక్కడే. అయితే పకోడీ కింద వేసేయమంటారా, అది డీప్ ఫ్రై చేసేస్తే బాగుంటుంది. ఈ వేళ వద్దు కదా, ఇంకోసారి రసం పెట్టేసుకుని
అవి నంచుకుంటే నెక్స్ట్ మన వీలుని బట్టి నెక్స్ట్ టైం వండుకుంటే సరిపోతుంది. సరే అయితే ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ చూపిస్తానులేండి. ఇదిగోండి ఆ మెత్తల్లో చూసారా ఎలా ఉన్నాయో మెత్తల్లో. మెత్తలే సరే మెత్తల్లే మనం ఎలా పిలుస్తాం అలాగే పిలుస్తాం మనం మార్చక్కల్లా. అలాగేలే మెత్తళ్ళండి. మెత్తళ్ళు అయితే క్లీన్ చేసేసాను. అవి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కొద్దిగా సాల్ట్ లైట్గా పెట్టి సాల్ట్ పసుపు కొంచెం కారం కూడా కలిపి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా పచ్చి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు. కానీ డీప్లో పెట్టుకోవాలి. ఒక రోజు 2 రోజులు అంతకుమించి బాగోదు కూడా. టేస్ట్ బాగోదు కదా అని ఏమీ లేదు కానీ బాగుంటాయి. పెద్ద ముక్కలు అయితే అమ్మమ్మ ఒకసారి పెట్టేవారు మా అమ్మ ఫ్రిడ్జ్లోని. ఇదిగోండి ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఏంటి మళ్ళీ అక్కడ ఒక సంచి కనపడుతుంది. డాడీ ఏయో తెచ్చారు. ఎందుకు ఈ పని సరిపోదేమో నాకు పెట్టింది పూల్ చేయడానికి నిజంగా అండి. స్కిన్ మీద కాబట్టి ఓపికగా ఇలా చెప్తున్నాను కానీ మరి అసలు ఇప్పుడైతే నాకు ఎంత పని ఉంది. ఇల్లు క్లీనింగ్ ప్రాసెస్ అంతా పెట్టుకున్నాను. నిన్న కొంత చేసుకున్నాను, ఈరోజు కొంత చేద్దాం. మొత్తం అంతా అవుతేనే కానీ నీట్గా అనిపించదు నాకు. ఇప్పుడు చెప్పా పెట్టకుండా పని మాట. ఇదిగోండి మొత్తం పైన పీలంతా తీసేసాను. తీసేసి ఇంకేమైనా ఉంటే కూడా తీసేసి ఒకసారి దీన్ని మళ్ళీ చూస్తాను అనమాట. నెక్స్ట్ ఇదిగోండి వీటిని కూడా ఇంకా కొయ్యలేదు. క్లీన్ చేసి పొట్టలై తీసేసి లాన్ సింక్లు ఉంటాయి కదా తలకాయలోని ఆ సింక్లు తీసేసి పక్కన పెట్టాను. ఏం తీసుకొచ్చారు? తినుబండారులు అవి పట్టుకొచ్చారు. ఆహో చింతపండు చెప్పాను. మాది ఉందండి 3 కేజీలు ఉంది చింతపండు. కొంచెం బ్లాక్గా ఉంది, పులుసులోకి బాగోదు కదా అని చెప్పేసి కొద్దిగా తీసుకురామంటే ఈ కాడపండు పట్టుకొచ్చారు. రేగొడియాలు. ఈ రేగొడియాలు చూసినప్పుడల్లా నేనైతే ఎంత ఫీల్ అవుతున్నానంటే శ్రీశైలం వెళ్ళే దారిలో రేగుపళ్ళు పెట్టారండి. 2 రకాల చిన్న రేగుపళ్ళు, ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా అవి, రేగు ఇలా ఉన్నాయి కదా ఇవి ఇంత ఉన్నాయి. అసలు తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడైతే మనకి అవును ముక్కలు చేసేసండి. దాన్ని అప్పడంలో నొక్కేసారు. కొంచెం ఉప్పు కూడా ఎక్కువ అనిపించింది. అది ఎక్కడంటే సాక్షి గణపతి దగ్గర వడియాలు అయితే అలా ఉన్నాయి. మేము చూసింది చెక్ పోస్ట్ దగ్గరలో అన్నమాట. అక్కడ మేము వెళ్ళేటప్పుడు ఆగుదాం, వచ్చేటప్పుడు పట్టుకెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్తాం, దర్శనం చేసుకుని వచ్చి ఇక వెళ్ళే ముందు సాఫీగా ఆగి అన్నీ చేసుకోవచ్చు అనుకున్నాం. కానీ అక్కడ ఒక్కలు కూడా వేయలేదు. లేవు, అసలు మిస్ అయిపోయాం అనుకున్నాం. సూపర్, చాలా బాగుంది. నేను ఒకటి తినేస్తాను. మా ఓడికి ఇష్టం అండి ఇది. నువ్వే తినే ఉన్నాయి. అందులో కొంచెం ఉప్పు ఎక్కువ ఉంది వాళ్ళ దాంట్లో కదా. వాళ్ళు పెట్టారండి మాకు టేస్ట్ చూసి కొనుక్కుంటామని. నాకు నచ్చలేదు. అక్కడ పెద్దవి ఉన్నాయి, బాగా పెద్దవి ఉన్నాయి. స్వీట్ కార్న్ ఎంత పడిందో అలా పొత్తు ఎంత ఉంది ఏమో నాకు తెలియదు. మనకు మావే తెలుసు కదా. ఇవ్వండి ఫ్రూట్సా? యాపిల్ బీర్. అది మనం వచ్చేటప్పటికి యాపిల్ బీర్ మొత్తం ఎండిపోయి మొక్క అంతా పడిపోయింది. యాపిల్ బీర్ ఒకటి, కమలకాయలు, దాచిపళ్ళ అంతే. నన్ను కూల్ చేయడానికి ఇవన్నీ నేను తిన్నాను అనుకోండి, అన్నీ నేను తినేస్తున్నానేమో అనుకుంటారేమో. మరి ఇవేటి అవి రేగుపళ్ళమ్మ బాగున్నాయి. అంటే వాళ్ళు రకరకాలుగా చూపించారు. 2 రకాలు ఉంటే 2 రకాలు కొంచెం కొంచెం తీసుకున్నాం. ఒక రకంగా తీసుకోవడం ఎందుకని. తేగలు బాగా తింటాను. ఇవి పెద్ద సైజు. ఇవే ఉన్నాయి అక్కడ. ఇవి స్వీట్ ఉంటాయి, బాగుంటాయి. ఏ సీజన్లో పళ్ళు ఆ పళ్ళు ఖచ్చితంగా తినండి. మంచిది కూడా. మంత్రి శాస్త్రం గారు ఏదో చెప్తుంటారు. అయినా ఇదే కదండి ఏ సీజన్లో, తేగల సీజన్లో తేగలు ఇవి అన్నీ తింటే మంచిది. ఉప్పు కారం వేయించలేదు, మంచి పని చేశారు. నాటా నాకు ఇవి ఇష్టం. హరి తింటావా రేగుడియం? సగం ముక్క మన ఇద్దరికి ఒకటి. అన్నయ్య వాళ్ళు డాడీ వాళ్ళు ఎలా షేర్ చేసుకుంటారో చేసుకుంటారు.
ఆ రేగుడేలు చూసి మా వాళ్ళందరూ తీసుకుందాం అనుకున్నాం కదమ్మా శ్రీశైలం వెళ్ళినప్పుడు. ఇవి నాటివి. మొన్న నాకు ఇవి అంటే చాలా ఇష్టం. ఇందులో నలుపు తోటి ఉంది నాన్న, ఇదేంటి? అది చెప్దామని అనుకునే లోపల మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోయాం. అది నలుపు అంటే పాత బెల్లంతో చేస్తారంటమ్మా. ఇవా ఇది ఎలా ఉంటుందో చేస్తారా మరి? పాత బెల్లం అంటే బాగా బ్లాక్గా ఉన్న బెల్లం. అదే నల్ల బెల్లం ఉంటుందేమో మరి. అది కొంచెం కారం తక్కువ ఉంటుందని అన్నాడు. అంటే అటు ఇటుగా సేమ్గా ఉంటుంది కానీ కొంచెం తక్కువ ఉంటుందని అన్నారు ఆయన. దీని మీద ఇది బాగుంది. అవునా? ఇది కొంచెం ఉప్పగా అనిపిస్తుంది. ఇది మరి చాలా బాగుంది. ఇది టేస్ట్ అదిరిన జీలకర్ర అది ఉంది ఇందులో. సరే ఇంకా నేను వంట మొదలెట్టుకుంటాను మరి. డాడీ బాగానే తీసుకొచ్చేస్తారు కానీ నాకు ఉంచండి. నేను కొన్ని అయితే షార్ట్లో తీసినప్పుడు ఒక 2 రేఖలు అయితే తిన్నానండి. ఇంకా యాపిల్ బీర్ తింటున్నాను నీరసంగా అనిపించి. ఇదిగోండి ఇలా 2 ఒకసారి దగ్గర చూపించాను. కొంచెం యాలక్కాయలు ఎక్కువ వేసుకున్నాను. ఒక 3 కాయలైనా వేసుకోవాలి. అంటే మనకి సువాసన బాగుంటుంది కాబట్టి ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లిపాయలు. మసాలా అదేనండి. చేపను బట్టి క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. నేను ముందు సొరపెట్టికి రెడీ చేసేస్తానండి. అంతే దానికి మట్టికి ముందు మిక్సీ పట్టేసుకున్నాను. మసాలా, ఉల్లిపాయ ముద్ద అదిని, పచ్చిమిర్చి ఏమో కట్ చేసేసారు పక్కన పెట్టింది ఆరిక. ఇదిగోండి చేప అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి. దీన్ని మనం కొంచెం ఇందులో వేగిన తర్వాత కలిపినప్పుడు అది మొత్తం మ్యాష్ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. మస్టర్డ్ ఆయిల్ కూడా వేసానండి. ఇదిగోండి కరివేపాకు వేసాను. కడుగుతున్నా. కరివేపాకు బాగుంటుంది, ఎక్కువ వేసుకుంటారు. కొత్తిమీర అది వేసుకోరు, చేపల పులుసులో అయితే వేసుకుంటారు. ఇంకొంచెం తీయాలి తల్లి కరివేపాకు. కరివేపాకు, పచ్చిమిర్చి వేస్తున్నాను. కిచెన్లో పెడతాను. ఇవి కొంచెం వేగగానే ఉల్లిపాయ ముక్క, సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ కూడా వేసేద్దాం. ఏనా దీంట్లో ఆయిల్ ఎక్కువ పడుతుందండి. కొంచెం నేను మస్టర్డ్ ఆయిల్ కూడా వేసుకున్నాను. పులుసులోకి అయితే బాగుంటుంది. సరే ఈసారి ట్రై చేద్దామని సొరపిట్టులోకి మస్టర్డ్ ఆయిల్ కూడా వేసాను అనమాట. పసుపు కొంచెం ఎక్కువే వేసానండి. ఎందుకంటే మనకి నీసు వాసన అది రాకుండా అంత కూడా మంచిది కదా, అందుకని. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం. పింక్ సాల్ట్ వాడతాను కాబట్టి పింక్ సాల్ట్ వేస్తున్నాను. సరిపోతుంది. మసాలా అంతా సరిపోయిందండి. మీకు అంటే బయట మసాలాలు కొనుక్కొని వేసుకునే కన్నా ఇంట్లో ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి అలా కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. చాలామంది కొబ్బరి కూడా వేస్తారు ఇందులోని. నేను కొబ్బరి వేయను, తురుము వేస్తారన్నమాట కర్రీలోని. చేప అది వేసేసిన తర్వాత నాకు నచ్చదని కాదు కానీ టేస్ట్ ఎప్పుడు చేయలేదు నేను కూడా. బాగానే ఉంటుంది కానీ నాకు ఎక్కువ అమ్మ మసాలా పెట్టి దీన్ని ఎక్కువ పొయ్యి మీద వేపుతూనే ఉంటారన్నమాట అరగంట అయినని. చాకు తోటి ఒక చేపను ఇలా 2 ముక్కల కింద కట్ చేసి పులుసులో కానీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇచ్చేసాను చూసామా కరెంట్. అంటే కత్తిపెట్టతోటే కోసేయాలి. నేను ఇంకా నాకు హడావుడి అయిపోయింది అనమాట. రైస్ పెట్టాను పొయ్యి మీద, రైస్ గురించి లేట్ అయింది. అక్కడ అవతల పక్కన మస్టర్డ్ ఆయిల్ వేసాను. హీట్ ఎక్కిందో లేదో చూడనా చూసి కొంచెం పల్లి నూనె కూడా వేద్దాం. మార్చేసానండి, షిఫ్ట్ చేసాను. పల్లీల నూనె కూడా పోసాను. హీట్ ఎక్కింది. దూరంగా ఉన్నానా. ఇదిగోండి చేపల కూరలోకి వేగినాయి కదా, ఇప్పుడు వేసేద్దాం. మసాలా అంటారు అది ఏముందండి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం వేస్తాం కదా చేపల కూరలోకి. వేసుకుంటే 2 లవంగాలు వేసుకుంటాం అంతే. కారం ఎక్కువ పడుతుందండి. సొరకూర కొంచెం నీసు వాసన ఎక్కువ ఉంటుంది కాబట్టి మసాలాలు, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క కూడా కొంచెం ఎక్కువే దట్టించుకుంటేనే ఆ సువాసనతో చేప టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఉల్లిపాయ అన్నీ వేసుకుంటాం కాబట్టి.
కొందరు ఉల్లిపాయ కొంచెం ఎక్కువ కాకుండా మరి ఓవర్గా కాకుండా ఎప్పుడు చేసుకునే కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అదొక టేస్ట్ వస్తుంది. కొంచెం తక్కువ వేసుకుని చేప క్వాంటిటీ ఎక్కువ ఉందనుకోండి చేపదనం మీకు తెలుసు కదా టేస్ట్ ఆ కమ్మదనం వస్తుంది. కొంచెం లైట్ స్వీట్నెస్ రుచి రావాలి అని అనుకుంటే కనుక ఒక ఉల్లిపాయ ముద్ద కొంచెం ఎక్కువ వేసుకుంటారు. ఇందులో సొరపిట్టు అదే చేప ఉంది కదండి దీనిపై తొక్కంతా తీసేసి చేప తొక్కంతా కడుపులోది మనకి కొన్ని తీసేసి ఉంటాయి కదా అవన్నీ తీసేస్తే మనకి ఇలా చేప ఇలా ఉంటుంది. దీన్ని ఇప్పుడు కొంచెం కారంలో బాగా వేపిన తర్వాత మళ్ళీ ఇది ఒక అరగంట సేపు అయినా వేపాలన్నమాట. ముందు ఒక అరగంట ఇప్పుడు అరగంట కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అది చిన్న చేపని చేపలాగా వేసేసానండి. కామెంట్స్లో పెడుతున్నారండి అప్పుడప్పుడు చేప కళ్ళు తీయట్లేదు మీరని. మేము ఇలాగే వండుకుంటామండి. ఆ కళ్ళు ఏమంత ఇంపార్టెంట్ ఏం కాదు. మామూలుగా ఇంకా తీయాలనుకుంటే తీయచ్చు లేదంటే లేదు. ఎలాగో పిల్లలు తినరు తలకాయలు కానీ టేస్ట్ కూర రుచి దిగుతుందని చెప్పేసి ఇంకా అలా ఉంచేస్తారు. ఇంకా చాలామంది అయితే శంకులే శుభ్రంగా కడిగేసుకుని తలకాయని శంకులు కూడా తీయరు కొందరు. మేమైతే శంకులే తీసేస్తాం కానీ ఇంకేది అప్పుడు రుచి బాగుంటుంది చేపల కూర. మరి అప్పుడు అలాగే వండేవారు అవి తీసి ఇవి తీసి ఏమీ కాదు కానీ పొట్టలో అది కొంచెం వేస్టేజ్ లాంటిది అది తీసేసి శంకులు తలకాయ అయితే తలకాయలా ఉండేవారు. ఆ శంకులు కూడా నవలేవారు. ఇప్పుడంటే కొంచెం ఎబ్బెట్టుగా ఫీల్ అవుతున్నారు ప్రతిదీని చూపించడానికి కూడా. మాకు కూడా అదే అనిపిస్తూ ఉంటుంది ఒకసారి. ఇదిగోండి ఇంకా అయిపోయింది వేగిపోయింది బాగా రోస్ట్ కానీ తీసేద్దాం. బెండకాయలు వేసేద్దాం. మూత పెట్టేద్దాం. ఇదిగోండి చింతపండు గుజ్జు అయితే నానబెట్టేసాను. పులుపు పట్టేస్తుందని వేసేసాను. ఒకసారి కలుపుతున్నాను అడుగంటిందేమో అని. బెండకాయలు వేసాను కదా ఇంకా కొత్తిమీర ఒకటి వేసుకోవాలి. హారిక 7 చేపలు కాస్త పులుసు అయిపోయినాయి. 6 చేపలేలండి 7 చేపలు కాదు. మీ పిల్లలకి తెలుసా 7 చేపలు కదా? ఎంతమంది షేర్ చేస్తుంటారో మా పిల్లలకైతే నేను షేర్ చేశాను. 7 చేపలు కదా, పేదరాశి పెద్దమ్మ కదా, ఇలా చాలా కథలు ఉండేవి కదా. ఇంకా మిరియాలు బుడతడని చెప్పేసి అదో కథ ఉండేది అన్నమాట. ఎంతమంది తెలుసు కథలో చిన్నప్పుడు చెప్పేవారు. దానికి ఉల్లిపాయ వీళ్ళందరూ ఫ్రెండ్స్ మాట. అరటికాయ బజ్జీ ఇవన్నీ భలే ఉండేవి స్టోరీస్. ఈసారి మా తమ్ముడు వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి వాళ్ళకి గుర్తున్నాయేమో. ఒకసారి ఒక వీడియోలో షేర్ చేసుకుంటాం. అందరం భలే ఉండేవాళ్ళం. ఇంకా సెలవులు వస్తే ఇంక ఇదే వేసవికాలంలో బయట ఆరబయట మడత మంచం ఏదో వేసేసుకోవడం, వేప చెట్టు దగ్గర గాలి పీల్చుకుంటూ అమ్మ భోజనం తినిపిస్తూ ఎవరొకరు కథలు చెప్పడం. ఇదిగోండి కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇది ఇప్పుడే వేడివేడిగా దింపాను. చేపల పులుసు అయితే కొంచెం చల్లారితేనే బాగుంటుంది. పులుసు అయితే బాగుందండి టేస్ట్. ఎందుకంటే ఇది భలే అనిపిస్తుంది ఈ పెద్ద చేపల పులుసు కూడా. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. చూసారు కదా ఎమ్మెమ్మిగా నేను ఈసారి మస్టర్డ్ ఆయిల్ కూడా వేసాను. ఇదేమో సొరకూర నా ఫేవరెట్ కర్రీ. ఇది కూడా అయిపోయింది. ఈ శీతకాలం తినచ్చండి. వేడండి కూర. చక్కగా ఆస్మా ఉన్న వాళ్ళు తినచ్చు తినకుండా నాకు తెలియదు కానీ నేనైతే తినేస్తాను. బాగుంటుంది టేస్ట్ అయితేనే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కూరలు 2 బాగున్నాయి. నచ్చిందా? మా వారు చేసిన నిర్వాహం చూశారు కదా. ఒకటి తీసుకొస్తాను ఏదో చిన్న చేప తీసుకొస్తాను పులుసు పెట్టన్న మనిషి ఎన్ని చేసుకొచ్చారో చూసారండి ఆయన. ఒక్కోసారి నాకు చాలా కోపం వచ్చింది అసలు. ఈరోజు అయితే అసలు వీడియో చేయను అన్నాను నేను. ఇంకా అసలు నిజంగా చెప్తే నమ్మరు. సీరియస్గా అసలు మా వాళ్ళు తీయలేదు కానీ వీడియో నేనైతే చాలా గట్టిగా మాట ఏంటి ఇన్ని పట్టుకొచ్చేస్తారు మీరు అసలు ఏం చేయాలని చెప్పేసి కోపడిపోయాను. కోపం వచ్చేసింది నాకు కూడానే. ఆ చిన్న చేపలు ఇవన్నీ చేయాలంటే. కానీ అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా. అవి ఎప్పుడైనా కదలండి ఒక 2 ఈ రోజు అయిపోతుంది ఇది పొద్దుటికి సాయంత్రానికి కాబట్టి. లేదంటే రేపు కొంచెం ఫ్రై చేస్తాను. ఇదిగోండి మధ్యలో గ్యాస్ కూడా వచ్చేసింది. మరి మీరేం చేసుకున్నారు ఈరోజు? ఈ సండే అవాకులు చవాకులతోటి మా ఇంట్లో అయితే కర్రీ అయితే అయిపోయినాయి. 2 కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.